రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ హరీష్. ఈరోజు మనం తెనగల్లు గ్రామం కుందిర్పి మండలంలో మజిర్ భాష యువ రైతు మజిర్ భాష తోటలో ఉన్నాం. చూడండి, ఈయన ఈ 2.5 ఎకరాల్లో టమోటా సాగు చేసినాడు. టమోటా సీడ్ నేమ్ అయితే సాహో అండి. ఇది 2.5 ఎకరాల్లో దాదాపుగా 2.5 లక్షలు పెట్టుబడితో సాగు చేసినాడు. కానీ మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా అంటే పూర్తిగా మచ్చ వచ్చేసింది. కానీ మొన్న ఇసాబియన్ మరియు బోరాను మరియు మ్యాక్స్ 3 కలిపి ఒక స్ప్రేయింగ్ కొట్టించినామండి. చూడండి ఎంత చిగుర్లు అయితే బాగా వచ్చేసినాయి. పూర్తిగా మచ్చ వచ్చేసింది. కానీ ఇప్పుడైతే పైన చిగురంతా బాగా గ్రోతింగ్ వచ్చేస్తుంది. చూడండి, నా హైట్ దగ్గర దగ్గర నా హైట్ ఉందండి. ఇదైతే మనము బోరాను, మ్యాక్స్ మరియు ఇసాబియన్ 3 కలిపి బోరాన్ అయితే 2 గ్రామ్ డోసేజు, మ్యాక్స్ 2 గ్రామ్ డోసేజు మరియు ఇసాబియన్ 2 ఎంఎల్ డోసెస్తో లీటర్కు స్ప్రేయింగ్ చేయించినాము. దాదాపుగా 2.5 ఎకరాల్లో 2.5 లక్షలు పెట్టుబడి పెట్టినాడు. కానీ ఈ రైతు అయితే ఎట్లా పెట్టుబడి వస్తుందా లేదా అని ఇప్పుడు ఇబ్బంది పడుతున్న సమయంలో అయితే నేనైతే దీన్ని చెప్పిన స్ప్రేయింగ్ అయితే ఇది కొట్టిన తర్వాత అయితే చిగుళ్ళు అయితే సూపర్గా వచ్చేసినాయి. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ మచ్చకు కూడా కొట్టించేసినామండి. క్యాబ్రెటాము మరియు ప్లాంటమైసిన్ కొట్టించినాము. ఇప్పుడైతే మచ్చ అయితే పైన మచ్చ అయితే కంట్రోల్ అయింది. మళ్ళీ వర్షం వస్తే ఏం పరిస్థితి అనే టైప్లో రైతు అయితే వాపోతున్నాడు. దాదాపుగా పెట్టుబడి ఎక్కువ కాబట్టి చూడండి ఎంత హైట్ పెంచేసినాడు. పూర్తిగా లాక్లు అయితే హైలైట్గా వచ్చేసినాయి. ఏమంటే మచ్చ రావడం వల్ల రైతు అయితే దెబ్బతిన్నాడంటే ఈ పెట్టుబడి వస్తుందో లేదో, రేట్లు లేవు. ప్రజెంట్ అయితే మార్కెట్లో చాలా తక్కువ రేట్ నడుస్తూ ఉంది. దాదాపు 250 నుంచి 300 వరకు రేట్ అయితే నడుస్తుంది. కానీ ఎక్కువ మచ్చలు పోవడం లేదు కాబట్టి మంచి కాయ ఒకటి పోతా ఉంది. మచ్చలు అయితే 50 రూపాయలు 40 రూపాయలు బాక్స్ ఉంది కాబట్టి మా రైతు అయితే గిట్టుబాటు కాదని వాపోతున్నాడు. చూడండి ఎట్లయితే పైన చిగురు అయితే బాగా వచ్చేసింది. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము టమోటా రైతుల గురించి ప్రతి ఒక్క వీడియో మేము చేస్తూ ఉంటాము. ఏదైనా డౌట్ ఉంటే కూడా మనం యూట్యూబ్లో మెసేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే టమోటా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమన్నా సహాయం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ అండి.